ఏంటి, చెడు కొలెస్ట్రాల్తోనూ డిమెన్షియా వస్తుందా? అదే అండి, తీవ్రమైన మతిమరుపు. అదేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. తీవ్రమైన మతిమరుపు డిమెన్షియా బారిన పడకూడదని భావిస్తున్నారా? అయితే చెడు కొలెస్ట్రాల్ను తగ్గించుకోవాలట. అలాగే కంటి చూపును కూడా కాపాడుకోవాలట. డిమెన్షియా ముప్పు కారకాల్లో ఇప్పుడు ఇవి కూడా వచ్చి చేరాయి. మరి ఇంతకు ముందు మద్యపాన వ్యసనం, పొగ తాగటం, మధుమేహం, ఊబకాయం, అధిక రక్తపోటు, గాలి కాలుష్యం, మెదడుకు దెబ్బలు తగలటం, బద్ధకం, కుంగుబాటుకు గురవటం, ఒంటరితనం, వినికిడి లోపం, అంతగా చదువుకోకపోవటం వంటివి డిమెన్షియాకు కారణమవుతున్నాయని నిపుణులు చెప్పారు. దాదాపు 40% డిమెన్షియా కేసులకు ఈ ముప్పు కారకాలతో సంబంధం ఉన్నట్లు కూడా గుర్తించారు. లాన్సెట్ కమిషన్ ఫర్ డిమెన్షియా తాజాగా ఓ విషయాన్ని కనుక్కొంది. అదే అండి, చెడు కొలెస్ట్రాల్ అలాగే చూపు తగ్గటాన్ని కూడా వీటికి జోడించింది. డిమెన్షియా బారిన పడుతున్న వారిలోనూ 100కి 9 మందికి వీటి మూలంగానే సమస్య తలెత్తుతున్నట్లు పేర్కొంది. మధ్య వయసులో అంటే 40 ఏళ్లలో చెడ్డ కొలెస్ట్రాల్ అధికంగా ఉండటం వల్ల 7%, చూపు తగ్గినా చికిత్స తీసుకోకపోవటం వల్ల 2% ముప్పు పెరుగుతోందని అంతర్జాతీయ పరిశోధకుల బృందం వివరించింది. చిన్నప్పటి నుంచే ఈ ముప్పు కారకాలను తగ్గించుకునే ప్రయత్నం మొదలు పెట్టాలని, దీన్ని జీవితాంతం కొనసాగించాలని సిఫారసు చేస్తోంది. మరి ముప్పు కారకాలను తగ్గించుకుంటే జన్యుపరంగా డిమెన్షియా వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నవారు సైతం త్వరగా దీని బారిన పడకుండా చూసుకోవచ్చని పరిశోధకులు చెప్తున్నారు. అలాగే పిల్లలకు నాణ్యమైన విద్యను అందించాలని, గాలి కాలుష్యాన్ని తగ్గించుకోవాలని సూచిస్తున్నారు. చూశారు కదా, డిమెన్షియా బారిన పడకుండా ఉండాలి అంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో చూసాం కదా. మరొక చక్కటి వీడియోలో ఆరోగ్యం గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోకండి. TV21 ద బెటర్ చాయిస్.